ప్రేమగల మా పరలోకపు తండ్రి, ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన శ్రేష్టమైన ఈ ఆరాధన సమయం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, శ్రేష్టమైన నామము, దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి నామం ఈ లోకములో సర్వ సృష్టి కంటే శ్రేష్టమైన ఘనమైనటువంటి నామం. నీ నామము పరిశుద్ధమైనటువంటి నామం, రక్షణార్థమైనటువంటి నామం. అన్ని నామముల కంటే పైనామాన్ని నాకును నువ్వు తెలియపరుచుకున్నటువంటి శుభదినం కొరకాయ నీకు స్తోత్రం. నీ నామాన్ని బట్టి నా పాపాలు క్షమించడానికి కొరకై, రక్తము చిందింపకపోతే పాప క్షమాపణ లేదు కనుక నా చెడు రక్తములో ఉండబడినటువంటి పాపమును పరిహరించట కొరకై నా కొరకుగా పాపము లేనటువంటి పరిశుద్ధ దేవుడుగా కన్యక గర్భములో జన్మించి పరిశుద్ధమైనటువంటి జన్మతో జన్మించి పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధ రక్తమును సిలువలో దారపోసినావు ప్రభువా, నీకు వందనాలు. అదంతా కూడా నీ యొక్క శ్రేష్టమైన ప్రేమను బట్టి, శ్రేష్టమైన నీతిని బట్టి తండ్రి, నా కొరకు ఇష్టపూర్వకంగా నీ రక్తమును నా కొరకు కార్చినావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్వచ్ఛమైనటువంటి శ్రేష్ఠ బలిగా, నిర్దోషమైనటువంటి బలి పశువుగా నా కొరకు అర్పించుకున్నారు. నా స్థానము బరబ్బా స్థానం. వాస్తవానికి దొంగ శిలువ మీదకి ఎక్కబడవలసినటువంటి వాడు తండ్రి. నాటి యూదులైనటువంటి వారు నిన్ను శిలువమని చెప్తూ వచ్చినప్పుడు వారు తెలియకనే నీకు శిలువ వేస్తూ వచ్చాడు ప్రభువా. తెలిసి తెలిసి నేను ఎన్నో పర్యాలు శిలువ వేశాను, కానీ నువ్వు చెల్లించినటువంటి రక్త క్రయధనం, నీ బలియాగం నా పాపములు క్షమించి ఇక జ్ఞాపకం చేసుకోనని శ్రేష్టమైన నిబంధన, నిత్య నిబంధన, కొట్టి వేయబడిన నిబంధన, శ్రేష్టమైనటువంటి పేరు నాకు అనుగ్రహించావు. పాపిని పిలువబడినటువంటి జీవితం, ఇతరుల చేత తృణీకరించబడినటువంటి జీవితం, ఆ పాపాత్మన స్త్రీ వలె, జక్కయ్య వలె, లాజరు వలె అపరాధమును బట్టి, పాపాన్ని బట్టి మృతమైనటువంటి వాడు. ఇంకొక జీవితము నాకు లేదని నిరీక్షణ లేనటువంటి జీవితంలో ఉండబడినటువంటి వాడను. అయితే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నటువంటి మాట ప్రకారంగా నీవు నా కొరకు ఎలాగైతే మరణి సమాధి తిరిగి లేచావో, నేను కూడా నీతో కూడా ఒకరోజు అక్షయతను ధరించుకొని ప్రభు ఆ సజీవుడినైతే మార్పు పొందినటువంటి వాడినై నీతో కూడా సదాకాలం నిరీక్షణ కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యూదులైనటువంటి వారు యహ సంబంధమైనటువంటి వారి యొక్క అర్చన ఆచారములు, వారికి ఉండబడినటువంటి నిబంధనలు, పాత నిబంధన సంబంధమైనటువంటి వాటిని ఆధారం చేసుకొని అవియే శ్రేష్టమైనటువంటి అనుకుంటూ వచ్చారు. కానీ నువ్వెంత శ్రేష్టమైనటువంటి వాడవో మిమ్మల్ని మీరు బయలుపరుచుకుని హెబ్రీ పత్రికలో ఎన్నో ప్రశస్త తలంపులను మా కొరకు రాసి పెట్టారు. నీకు స్తోత్రం. వీటన్నిటి కొరకు హృదయపూర్వకంగా స్తోత్రం. శ్రేష్టమైన ప్రతి ఈవి వరము పరసంబంధమైనదై జ్యోతిని తనిడు వచ్చునటువంటి మాట ప్రకారంగా నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నాకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైన ప్రతి ఈవి కొరకు, ప్రతి వరము కొరకు, ప్రతి ఆశీర్వాదం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా కొరకు నువ్వు త్వరగా రాబోదానికి గుర్తుగా ప్రభు బలను మీరు ఉంచినారు. మీకు స్తోత్రాలు. మీరు వస్తారు, నన్ను తీసుకుని వెళ్తారు అని నిరీక్షణ కొరకాయ నీకు స్తోత్రాలు. ఎన్నో తొట్టుపాట్లు, పతనములు, బలహీనతలు కలిగినటువంటి వాడును.
నీ చేత ప్రేమించబడడానికి అర్హత ఏమాత్రం నాకు లేదు, కానీ నీ అర్హతనే నన్ను ప్రేమించటం, నా అనర్హతనే ప్రేమించబడట కొరకై అనర్హమైనటువంటి జీవితం. ఓ దేవా, దోషిని నన్ను నిర్దోష నిలబెట్టడానికి కొరకు మీకున్న సామర్థ్యం కొరకై స్తోత్రం. శిక్ష కొరకై నన్ను రక్షణకు పాత్ర చేసినకై నీకు స్తోత్రం. కేవలము దుర్నీతి పాత్ర నన్ను నీతిగా చేసినకై నీకు స్తోత్రం. ఓ ప్రభువా, ఆత్మ సంబంధమైన పరసమైన ప్రతి ఆశీర్వాదాన్ని పాత్రుడిగా చేశారు. వందనాలు చెల్లిస్తున్నాను. ఏమర్పించిన మీరు రుణం తీర్చుకోగలను ప్రభువా. నన్ను నేను నీకు అర్పించుకొనొచ్చు, నేను కొనియాడుకొనొచ్చు, పూజిస్తూ తిరిగి బల్ల కొరకైనటువంటి వర్తమానంలోనికి మేము ప్రవేశిస్తుండగా మీ కృపా సహాయాన్ని కోరుకొనొచ్చు. నీ మాటలు నీ ఆత్మ ద్వారానే మాకు బోధించు, మాకు చక్కగా అర్థమై వాటిని గ్రహించుకొని వాటిని అనుసరించడం కొరకుగా మీరే సహాయం చేయని స్తోత్రం చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. ఇచ్చిన సహవాసము జాయిన్ ప్రేయర్ హౌస్ దుబాయ్లో ఉన్నటువంటి పరిశుద్ధులతో అత్యల్పుడు నాకు కూడా ప్రభువా ఇచ్చినటువంటి భాగ్యం కొరకు వందనాలు చెల్లిస్తూ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి ఆరాధన నా ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు ప్రభు నామములోనే అర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. నానా అన్న ఫాలో అవుతున్నారు కదా? ఓకే అన్న. రైట్. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ప్రభు మనకు ప్రేమించి అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవి వరము. ఆయన అనుగ్రహించిన ఈవులు వరాలే ఇంతవరకు మనం చూస్తూ వచ్చినటువంటి ఆ రకములుగా శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క ఈవులు, ఆయన వరాలు, ఆయన ఆశీర్వాదాల గురించి చూస్తూ వచ్చాం. ఆయన పరిశుద్ధమైనటువంటి నామమే శ్రేష్టమైనటువంటి నామం. ఇది పాపాత్ములు మనకు చెందినటువంటిది కాదు. అయితే ఆయన ప్రేమను బట్టి మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడని చూస్తొచ్చాం. మూడవది ఆయన నీతిని బట్టి. ఆయన నీతి శ్రేష్టమైంది. ఏంటి ఆయన నీతి అంటే, దొంగను దొరగా చేసిందే నీతి, పాపిని పవిత్రుడుగా చేసిందే నీతి, శిక్షకు పాత్రటువంటి వ్యక్తిని రక్షణకు పాత్రుడుగా చేసింది ఆయన నీతి. ఒక లెక్కలు చూస్తే ఆయన నీతిమంతుడు, మనం అనీతిమంతులం. ప్రభు మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకై మన నిమిత్తం పాపంగా చేసుకున్నాడని మనం చూస్తొచ్చాం. ఈ యొక్క కార్యమంతా కూడా ఒకదానికి లింక్ అయి ఉంది. ఆయన రక్తము శ్రేష్టమైందిగా మన కొరకు దారపోసాడు. ఆయన ప్రాణమును మన కొరకు దానంగా చేశాడు. ఆయన తిరిగి లేచి జీవమును మనకు ప్రసాదించాడు. ఆ మాత్రం కాదు, మనతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి దాదాపుగా ఈ యొక్క 7 విషయాలు ఒకసారి లెక్క పెట్టుకోనండి. గ్రేటర్ నేమ్ అనగా శ్రేష్టమైనటువంటి నామం, దానికి లింకుగా మనం చూస్తూ వచ్చాం. 111 వచనము పరిశుద్ధమైనటువంటి నామం. ఈ నామం మనకి ఇవ్వడానికి కొరకే ఆయన ప్రేమ, శ్రేష్టమైనటువంటి ప్రేమను మన కొరకు చూపించాడు. మూడవది ఆయన నీతిని మనకు ఆరోపిస్తూ వచ్చాడు. ఈ నీతి మనకి ఇవ్వడానికి కొరకు ఆయన రక్తమును దారిపోసాడు. ఐదవది ఆయన ప్రాణమును మన కొరకు అర్పించాడు. ఆరవది ఆయన సమాధి తిరిగి లేచినాడు. ఏడవది ఆయన నిబంధన మనతో చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు మనకు చేసినటువంటి మేలు, ఉపకారములు, శ్రేష్టమైనటువంటి ఈవులు. ఇప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి వాటిలో ప్రభు మనకు అనుగ్రహించిన వాటిల్లో 8వ విషయం ఏమిటంటే నిరీక్షణ. ఏంటి నిరీక్షణ అంటే, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా పౌలు దేవుని బిడ్డల జీవితాన్ని సింప్లిఫై చేస్తూ 3 విషయాలు మాట్లాడుతూ వచ్చాడు.
ఏంటి ఆ మూడు అని అంటే మనం చదువుతూ వచ్చాము. 1 Corinthians chapter 13 verse 13. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును అన్నాడు. కాబట్టి శ్రేష్టమైంది ప్రేమయే అని మనం చూస్తూ వచ్చాం. ఆయన గుణలక్షణముల యొక్క సముదాయం, ఆయన ప్రేమ, ఆయన నీతి, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతము, ఈ లక్షణాలన్నీ కూడా ఆయన దైవత్వాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం ఏమిటంటే, నిరీక్షణ అటువంటిది విశ్వాసానికి అనుబంధమైనటువంటిది. ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 11 verse 1. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం మనం గమనిస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటికి నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవాటికి రుజువునై ఉన్నది. కాబట్టి విశ్వాసం అన్నటువంటిది ఆత్మ సంబంధమైంది గాను భౌతిక సంబంధమైంది గాను ఉంది. ప్రభువును నేను చూడలేదు భౌతికంగా, కానీ ఆత్మలో నేను చూడగలుగుతా ఉన్నాను. నేను చేసిన ప్రార్థనకు జవాబు నాకు కలుగుతూ ఉంది. నా ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన వింటున్నాడు, ఆయన ప్రతిఫలం దయచేవాడు అన్నటువంటిదే ప్రభు నందు నా జీవితంలో ఆరంభమైనటువంటి విశ్వాసం. అది మనందరి జీవితంలో ఆరంభమైనటువంటి విశ్వాసం. కాబట్టి రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. మన పాప పరిహారం కొరకు యేసుప్రభు రక్తం గారు చనిపోయి సమాధి తిరిగి లేచాడటువంటి ఆ సత్యమును విశ్వాసం ఉంచడమే మనం నీతిమంతులుగా తీర్చబడటకు ఒక ఆధారం. ఏ ప్రభు అయితే మన కొరకు రక్తం గార్చి ప్రాణబడి సమాధి విశ్వాసం ఉంచినామో, ఈ విశ్వాసముతోటి వారు నిరీక్షణ కలిగినటువంటి వారంగా జీవిస్తున్నాం. ఏంటి ఆ నిరీక్షణ అంటే 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. హీబ్రూస్ చాప్టర్ 11 verse 1. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటికి నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవారికి రుజువునై ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి అయ్యారు, తిరిగి లేచారు, పరలోకం వెళ్ళారు, తిరిగి రాబోతున్నారు. ఆయన తిరిగి రాబోతున్నాడన్న దానికి ఎదురు చూచేటటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మాటని నిరీక్షణ అంటారు. ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు ఆ యొక్క దూత ప్రకటిస్తూ వచ్చాడు, గల్లే మనుషులారా, ఏ రీతిగా అయితే ప్రభు ఆరోహణమంట మీరు చూస్తూ ఉన్నారు, అదే రీతిగా తిరిగి వస్తాడు అనేటువంటి మాట ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి మన ప్రియ ప్రభు మన కోసం రాబోతున్నాడు. ఆయనతో కూడా మనం ఉంటాము. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై ఈ విశ్వాసంతో ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి విశ్వాసము ప్రభువునందు ఆరంభమైంది. ప్రభు కొరకు మనం నిరీక్షిస్తున్నాము. ప్రభువును కలుసుకున్న తర్వాత శ్రేష్టమైన ప్రేమామయుడి ప్రేమలో మనం కలిసిపోతాం. అదే అనంతమైనటువంటి యుగాలు ఉండబోయేటువంటి పరలోక జీవితం, ప్రేమామయుడిలో ఉండేటువంటి జీవితం. కాబట్టి 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం 2వ వచనములో ప్రభు సెలవిస్తొచ్చాడు, మీ హృదయమును కలవరపడినటువంటి దేవుని విశ్వాసం ఉంచున్న నా యందు విశ్వాసం ఉంచు. నా తనిట అనేక నివాసములు కలవు, నేను మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడలా నేను స్థలములో మీరు నుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దు. ఇదే గొప్ప నిరీక్షణ. ప్రభు నాకు రాబోతున్నాడు, ప్రభుతో కూడా నేను ఉంటాను. కాబట్టి హెబ్రీ పత్రికలో ఇంతవరకు మనం ధ్యానిస్తూ వచ్చినటువంటి 7 విషయాల్లో ఈ యొక్క నిబంధన అనేటువంటి బాంధవ్యంతో
ప్రభు వస్తున్నటువంటి నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం. అదే ఇప్పుడు వస్తాం రండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం మనం గమనిస్తే 18, 19 కలిసి ఉన్నాయి. హీబ్రూస్ చాప్టర్ 7 వర్స్ 18 and 19. 18, 19 వచనం. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేసిన గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందులను నిష్ప్రయోజనమందులను అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని ఎందుకు మనం చేరుచున్నాము. కాబట్టి మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నేను తిరిగి మీ కొరకు వస్తున్నాను, నాతో కూడా మీరు ఉంటారు, మిమ్మల్ని సదాకాలము పరలోకములో నా యొద్ద ఉంటే కొన్ని మీరు చేర్చుకుంటే ప్రభు వాగ్దానం చేసే. కాబట్టి నిరీక్షణ, ప్రభు కొరకుగా నిరీక్షిస్తున్నటువంటి వారికి గుణలక్షణం ఏమిటంటే, ఇప్పుడు వస్తాము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలని కలిసి చదువుకుందాం. 1 యోహాను పత్రిక మొదటి 3 వచనాలని కలిసి చదువుకుందాం. మన దేవుని పిలువబడినట్లు 1 John chapter 3 from verse 1 to 3. 1 యోహాను 3 1 నుంచి 3 వచనాల వరకు. మన దేవుని పిలువబడినట్టు తండ్రి మనకి ఎట్టి ప్రేమను గురించి చూడి మన దేవుని పిల్లలమే. ఈ హేతుచ లోకం మనం ఎరగదు, ఏలనగా దాన్ని ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మన దేవుని పిల్లమై ఉన్నాము. మనం మీకు ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును. కాబట్టి పరిశుద్ధ దేవుడు తన రక్తం చేత మనం పరిశుద్ధపరిచాడు. ఆయన బిడ్డలుగా ఈ లోకములో పరిశుద్ధతలో మనం కొనసాగుచూ వెళ్ళాలి. తలంపులతో, మాటలతో, చూపులతో, క్రియలతో ఏ రకములుగా మనము తప్పిపోవచ్చు, ఆ రీతిగా దోషారోపణకు గురవుతున్నామో దానంతటిని ప్రభు రక్తము చేత కడుక్కొని ఆయన బిడ్డలుగా ప్రభువుల్లో పాలు పొందడమే యాత్రా జీవితంలో ప్రభును కలుసుకోవడానికి కొరకై సాగిపోయేటువంటి ఆత్మీయ జీవితం. కాబట్టి శ్రేష్టమైనటువంటి నిరీక్షణ అన్నాడు. ఆ ప్రభువును కలుసుకున్న తర్వాత మనకు కలిగేటటువంటిది ఏమిటంటే స్వాస్థ్యము అన్నాడు. కాబట్టి 8వ విషయము నిరీక్షణ, 9వ విషయం వచ్చేసి నిరీక్షణ. రండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. 10వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. ఎలాగనగా, లేకపోతే 32, 33, 34 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32, 33 వచనం చదువుకుందాం, కలిసి చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడా గొప్ప పోరాటం సహించిన పోరాటం జ్ఞాపకం తెచ్చుకుని, ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధ అనుభవించిన చేత 10 మందిలో ఆరాట పడితిరి. మరుగును చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమందని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి ప్రభువునందు మనకు స్వాస్థ్యం, ప్రభువునందు మనకు బహుమానం, ప్రభువునందు మనకు కిరీటం. ప్రేమైనటువంటి సోదరి సోదరుడా, 2 విషయాలు మనం గ్రహించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. రక్షణ దానంగా ఇచ్చాడు, కానీ స్వాస్థ్యాన్ని, బహుమానమును, కిరీటమును ప్రభు మనకు దానంగా ఇవ్వలేదు. ఈ కిరీటమును, బహుమానమును, స్వాస్థ్యమును మనం పొందాలనంటే ఇక్కడ అంటున్నాడు ఒక మాట, మీ ఆస్తి కోల్పోవటకు. అంటే కొంత క్రయం. ఏంటి ఆ క్రయము?
దేవుని బిడ్డగా బ్రతికేదాని కొరకై ఈ లోకములో పరిశుద్ధత కొరకు శ్రమలు వస్తాయి, నీతి కొరకు హింసలు వస్తాయి, సాక్ష్యము కొరకు కష్టాలు వస్తాయి. వాటి కొరకుగా క్రయము చెల్లించడమే మన జీవితంలో ప్రభు కొరకుగా సహనం కలిగి ఉండడము. ఆ ప్రకారంగా ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై సంపాదించుకోవడానికి కొరకు భూలోకములో మనము ఆయా రకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి వారంగా వస్తాం. కాబట్టి ప్రభు భూమి మీద ఎందుకు పెట్టాడు మనల్ని అంటే పరలోక స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి, పరలోకము బహుమానం సంపాదించుకోవడానికి, పరలోక కిరీటము సంపాదించుకోవడానికి కొరకు. పరలోకం నిత్యత్వంలో ప్రభు మనల్ని ఏమాత్రం కూడా ఒక సామెటువంటి వ్యక్తులుగా ఆయన ఉంచబోతలేడు. నిత్యత్వము మనకు ఉండబోయే స్వాస్థ్యం చాలా గొప్పది. అది అక్షయమైనటువంటి స్వాస్థ్యం, అది అక్షయమైనటువంటి కిరీటం. కాబట్టి శ్రేష్టమైనటువంటి బహుమాన కిరీటాన్ని మనం పొందబోతున్నాం. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన ధనము, ప్రభు మనకి ఇచ్చిన సమయము, ప్రభు మనకి ఇచ్చిన బలము, ప్రభు మనకి ఇచ్చిన తలాంతుల వరాలన్నింటినీ కూడా ఆయన మహిమ కొరకు ప్రతిరోజు మన ఇన్వెస్ట్ చేయనటువంటి వారంగా, దేవుని బిడ్డలుగా ప్రభు కొరకు సమయం లేదు అని ప్రయాసపడు వారంగా మన సొంత రక్షణ కొనసాగించుకొనొచ్చు. ప్రభు మన దేని కొరకైతే ఆయన ఏర్పరచుకున్నాడో, పిలుచుకున్నాడో దాని గుర్తెరిగి ప్రభు బిడ్డలుగా జీవించడం కొరకై ప్రభు మన జీవితాన్ని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవించినటువంటి జీవితము, నమ్మకంగా జీవించే జీవితము, సాక్ష్యమును కాపాడుకునే జీవితము, మన జీవితం అనేటువంటిది బహుమానం, కిరీటం, స్వాస్థ్యం పొందుట కొరకై ప్రభు మన పాత్రగా చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, మనం గమనిస్తే ఈ యొక్క రకరకాలైనటువంటి శోధనలు మనకు కలుగుతాయి. ఈ శోధన జయించడం కొరకు ప్రభు మన జీవితాన్ని కోరుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. దేని కొరకు శోధన? లోకములో కలిగేటువంటి నానా రకమైనటువంటి ఆశలు, పాపానికి ఈడ్చుకుని వెళ్ళినటువంటి ఆశలు, పాపమునకు శోధించినటువంటి ఆశలు మన జీవితం శోధిస్తూ వస్తాయి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని దేవుని మహిమార్థమై నేను కాపాడుకోవడం అన్నటువంటిది ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప కిరీటం. మనం గమనిస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, జేమ్స్ చాప్టర్ 1:12, శోధన సహించువాడు ధన్యుడు, అది శోధన నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇదే మన బహుమానం, ప్రభు మనకి ఇవ్వనైనటువంటి స్వాస్థ్యం. కాబట్టి భూమి మీద మనకు కలిగినటువంటి భూ సంబంధమైనటువంటి, పాప సంబంధమైనటువంటి ఆశలు, శోధనలు మనం దేవుని యొక్క బిడ్డగా వాటిని జయించుచు ప్రభు చేత ప్రేమించబడినటువంటి బిడ్డగా ఆ శోధనలో నిలిచినటువంటి వారమై ప్రభు ద్వారా జీవ కిరీటం పొందుకున్నట్టు కొరకై ప్రభు ప్రేమించి మన జీవితంలో మన ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు. కాబట్టి గుర్తించే తలంపు ఏమిటంటే ప్రభు ఇచ్చిన రక్షణ జీవితం, ప్రభువును కలుసుకునే వరకు శ్రేష్టమైన నిరీక్షణలో మనం ఎదురు చూస్తూ ప్రభు కొరకు భూమి మీద ప్రయాసపడటకు, పని చేయుటకు, క్రయం చెల్లించి జీవించడం కొరకై ప్రభు కొన జీవితంలో జీవించడం ద్వారా ప్రభునందు మన స్వాస్థ్యం పొందినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ స్వాస్థ్యం మాటకు ఆస్తి అనే మాట రాయబడింది. ఈ స్వాస్థ్యమైనటువంటి మాట మనకి ఇవ్వబడబడినటువంటి వారసత్వపు ఆస్తికి గుర్తుగా ఉంది. కాబట్టి ఎవరు ఆ స్వాస్థ్యానికి హక్కుదారులు అని అంటే మనం చెప్పుకుంటూ వచ్చిన రీతిగా మన ఆత్మీయ జీవన పవిత్రతను కాపాడుకోవడానికి, ప్రభు బిడ్డలుగా నమ్మకంగా జీవించడానికి కొరకై ప్రభు మనకి ఇచ్చిన రక్షణ జీవితంలో కొనసాగడమే దేవుని బిడ్డగా ప్రభు కొన జీవితం. రండి ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే స్ముర్ణ అనే సంఘానికి రాస్తూ ప్రభు ఈ మాట మరి పలుకుతూ వచ్చాడు. 2వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన 2:10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొంత చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదును. రక్షణ పొందిన తర్వాత మరణం వరకు పరిశుద్ధంగా జీవించే జీవితం, అదే నిరీక్షణ కలిగి జీవించే జీవితం. రక్షింపడిన తర్వాత ప్రభు బిడ్డలుగా మరణం వరకు నమ్మకంగా ఉండే జీవితం, అదే జీవ కిరీటానికి పాత్రులముగా చేయబడే జీవితం. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఒక లెక్క చూస్తే భూమి మీద ప్రభు మనకు ప్రేమించి అనుగ్రహించినటువంటి జీవితం పరలోక స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవడానికి. అందుకొరకు అంటాడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు కలిసి చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3:23-24 వచనాలు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొంది ఎరుగుదురు గనుక మీరేం చేసినది మనుషు నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దోషులై ఉన్నారు. చూడండి ఎంత మంచి మాట. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదము. స్వాస్థ్యం అంటే ఆస్తి. ప్రయాసపడి గెలిచిన వాడికి బహుమానం, ప్రభు బిడ్డగా ప్రభు కొరకు పనిచేసిన వాడి కిరీటం. ఇదే నిత్యత్వమందు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం. కాబట్టి ఇప్పుడు మనం మొట్టమొదటిగా మన స్వాస్థ్యము, మన బహుమానం ఏమని చూస్తూ వచ్చినామంటే జీవ కిరీటాన్ని మనం పొందుతాం. సోదరి సోదరుడు, వారమంతా ఎట్లా జీవించావు? ఎలా నీ ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డగా పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని వస్తున్నాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో 3 దశలు ఉన్నాయి. నంబర్ 1 జస్టిఫికేషన్, నంబర్ 2 sanctification, number 3 glorification. Justification is freely given by the Lord. మనం నీతిమంతులు చేయడం కొరకు ప్రభు మన కొరకుగా ఆయన శిలువలో రక్తం గారి చనిపోయి సమాధికి లేచి నీతికి మనల్ని పాత్రులుగా చేశాడు. కానీ శాంక్టిఫికేషన్ అటువంటిది జీవితంలో ప్రతి దినము కూడా మనకి జీవితాన్ని పవిత్రపరచుకోవడం తన రక్తము చేత. గ్లోరిఫికేషన్ అనగా ఆ ప్రభు యొక్క మహిమలో మనం పాలు పొందుట కొరకు జీవితం. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై దినదినము మనకి జీవితము ఈ లోకములో ఆయన బిడ్డలుగా పరిశుద్ధంగా కాపాడుకోవడమే దైవ చిత్తం. మన వ్యక్తిగత ఆత్మీయ జీవిత పవిత్రతను కాపాడుకోవడం, విశ్వాసమును కాపాడుకోవడం, పరిచయం కాపాడుకోవడం, వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనిస్తే దశలు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు, లేకపోతే 3-4-5 వచనాలు కలిసి చదువుకుందాం. 1 Thessalonians chapter 4 verse 3, 4 and 5th verses. 1 Thessalonians chapter 4 verse 3, 4 and 5 verses. మొదటి దశరాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 3-4-5 వచనాలు చదువుకుందాం. మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు దూరంగా ఉంటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనులకు కావలసిన కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం ప్రభు ద్వారా మనం పొందేటువంటి జీవ కిరీటం. కాబట్టి పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంటాడు, నా పరుగు తుదముట్టించుని అంటాడు, మంచి పోరాటం పోరాడుతుని అంటున్నాడు. కాబట్టి అంతరంగములో మనకు జీవితం యొక్క విజయమే
బహిరంగముగా మనము రుజువుగా కనపరిచినటువంటి విజయానికి గుర్తుగా ఉంది. యోసేపు అంతరంగములో పవిత్రంగా ఉంటొచ్చాడు, బహిరంగ జీవితంలో కూడా పవిత్రంగా ఉంటొచ్చాడు. దాని షడ్రకు మెషకు అబేద్నెగో అంతరంగ జీవితం పరిశుద్ధంగా ఉంటొచ్చారు. వారు బాహ్య జీవితంలో కూడా విజయవంతుల జీవితంతో జీవిస్తొచ్చారు. లోన దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా లేనటువంటి జీవితం, బాహ్య జీవితంలో మనం పరిశుద్ధంగా ఉండలేం. ఆ ప్రకారంగా ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై భూమి మీద ఆయన కొరకు ఎటువంటి క్వాలిటీ జీవితం జీవించాలని ప్రభు కోరుతున్నట్టు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథం 16, కీర్తన గ్రంథం 16. భూమి మీద ప్రభు తన కొరకై తన శ్రేష్ఠ రక్తం ఇచ్చి, శ్రేష్ఠ బలిగా ప్రభు ఇచ్చుకొని, శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం చేత తన బిడని రక్తము చేత కడిగి క్షమించి విమోచించి తన యొక్క ప్రజలుగా చేసుకొని వారిని భూమి మీద ఎలాంటి వారుగా కోరుతూ వస్తున్నాడంటే శ్రేష్టమైనటువంటి భక్తులుగా కోరుతూ వస్తున్నాడు. చూడండి 16వ కీర్తన 2వ వచనం 3వ వచనం. కీర్తన 16, 2, 3 వచనాల్లో నీవే ప్రభువువు, నీకంటే నా క్షేమాతనం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమిన భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ప్రభు నేరుగా తన బిడ్డైనటువంటి వారి గురించి మాట్లాడుతున్న మాట, మీరే నాకు సాక్షులు, మీరే నాకు శ్రేష్ఠులు, మీరే నా పత్రికలు, మీరే నాకు రాయబారులు, మీరే నాకు సాధనములు, మీరే నాకు సువార్తలు, మీరే నాకు వెలుగు, మీరే నాకు ఉప్పు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఒక దీపము వెలుగుతూ ఉంటుంది, అది ఆరిపోదు. ఎప్పుడైతే నూనె ఉండదో అది ఆరిపోతుంది. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకములో, వాక్యం యొక్క శ్రేష్టమైనటువంటి ఆహారములో, ప్రార్థన యొక్క ఊపిరిలో మన ఆత్మీయ జీవితాన్ని ఎల్లవేళ్ళ దేవుల్లో బుద్ధిగల కన్యకల వలె వెలిగించుకుని వారంగా ఉండాలి. అప్పుడే ప్రభు ద్వారా మనం ప్రశంసించబడతాం, జీవ కిరీటమును పొందుకుంటాం. బలా నమ్మకమైన దాసుడా, పవిత్రంగా జీవించిన నా కుమారుడు యోసేపు, పవిత్రంగా జీవించినటువంటి దానియేలు అపవిత్ర పరుచుకొని ఉద్దేశించారని నా కొరకు భూమి మీద రండి, మిమ్మల్ని అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. ప్రభు ఈరోజు వస్తే సంతోషంగా నిన్ను ఆహ్వానించేవాడుగా ఉన్నాడా? తన సంతోషంలో పాలు పొందడం మమ్మల్ని ఆహ్వానించినటువంటి వాడుగా ఉన్నాడా? 1కి 2 తలాంతులు చేస్తున్నామా? 5కి 5 తలాంతులు చేస్తున్నామా? మన ఆత్మీయ జీవితం ద్వారా ఇతరులు వెలిగించు వారంగా ఉన్నామా? మన ఆత్మీయ జీవితం ఇతరులు సారమిచ్చు వారంగా ఉన్నామా? మన ఆత్మీయ జీవితం ద్వారా ఇతరులు ప్రభువును గుర్తించు యోసేపు ద్వారా పోతీఫరు గుర్తించిన జీవితంలో మనం జీవించు వారంగా ఉన్నామా? ఇది బలవంతంగా ప్రభు మనల్ని కోరలేదు, కానీ ప్రభువులో మన బ్రతికి ప్రభు ద్వారా మన స్వాస్థ్యమును అనుభవించడం కొరకై ప్రభు ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి దివ్య జీవితం. సోదరి సోదరుడా, వెల్ డన్ మై సర్వెంట్ అంటాడా ప్రభు? లేకపోతే వెరీ బ్యాడ్ సర్వెంట్ అంటాడా? ప్రభు చేత మెప్పు పొందగోరటానికి కొరకై సిద్ధపడుతున్నామా? లేకపోతే అవమానమును పొందేటటువంటి పరిస్థితుల్లో మనము వెళ్ళినటువంటి వారంగా ఉంటున్నామా? కాబట్టి ఇది దానిలో ప్రభు నాకు నేర్పిస్తున్నటువంటి మాట, ఈ కోవిడ్ పరిస్థితులు, రకరకాల జబ్బులు, రకరకాలైనటువంటి ఉద్యోగాలు లేనటువంటి స్థితిగతుల్లో దేవుని బిడ్డలు వెళ్ళడం, వీటన్నిటిని మనం మనస్కరించినప్పుడు బహుశా నిరాశ, నిస్పృహ, బహుశా ఒకలాంటి కృంగుదల మనకు కలగవచ్చు. అయితే నిజంగా నీకు నాకు పరలోకము స్వాస్థ్యమైన సంగతిని మనం గుర్తెరిగితే ఈ లోకములో పోయేటివన్నీ కూడా మరీ శ్రేష్ఠ స్వాస్థ్యాన్ని పొందటానికి కొరకాయి ప్రభు మనం తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి మనం గుర్తించాలి.
ఏది మన నుండి దూరం అవుతాయో మనం అధికంగా ఫలించడానికి కొరకు ఎప్పుడే కానీ విచారపడకూడదు. కాబట్టి పనికిరాని తీగలు దేవుడు తీసి పారవేస్తాడు. ఆయన సెలవు లేకుండా ఏది కూడా జరగదు. దేవుని ప్రేమించే వారికి సమస్తమును దేవుడు మేలుగా సమకూడి జరిగిస్తాడు. ప్రభు బిడ్డలుగా ఎప్పటికే కానీ మనము ఏమాత్రం కూడా గ్రహింపు లేకుండా కురింగిపోకూడదు. దేవుడు యోసేపు జీవితంలో దాదాపు 13 ఏండ్లు మరి ఎంతో కఠినమైనటువంటి పరీక్షలు కూడా తీసుకుని వెళ్తూ వచ్చాడు. మొదటిగా తన దృష్టికి కొంత బాధ ఉండొచ్చేమో తెలియదు మనకు. ఇంట్లో శ్రమ పెట్టబడి తృణీకరించబడి ద్వేషించబడుతూ వచ్చాడు. పొరుగు దేశములో కూడా నిందించబడుతూ వచ్చాడు. అయితే దేవునికి స్తోత్రం, తన జీవితంలో తప్పు చేసి శ్రమ పడలేదు, ఒప్పుగా జీవించి శ్రమ పడుతూ వచ్చాడు. దానికి ప్రతిఫలంగా భూమి మీద దేవుని యొక్క బిడ్డగా ఒక ప్రధాని కాగలిగాడు. తాను పోషించబడ్డాడు, తన సహోదరులు తనని పోషిస్తూ వచ్చాడు, యావత్తు ఐగుప్తున్నటువంటి వారందరినీ పోషిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప జీవితం! కాబట్టి మొట్టమొదటిగా ప్రభు మనల్ని విశ్వాసమును బలపరచడానికి, ప్రార్థన నేర్పడానికి, దేవుని యందు వాగ్దానమును మనము అనుభవించి రుజువుపరచుకోవడానికి కొరకు ఆ ఇరుకైన పరిస్థితులను తీసుకుని వెళ్తాడు. ఒక ఫెయిల్ అయినటువంటి వ్యక్తిని పాస్ అయిన వ్యక్తి ఏమాత్రం ఆదరించలేడు. ఫెయిల్ అయినటువంటి వ్యక్తిని ఆదరించాలంటే ఫెయిల్ అయినటువంటి వ్యక్తి మాత్రమే ఆదరించగలుగుతాడు. అందుకో పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చాలా చక్కటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం మనం గమనిస్తే 4వ వచనం, 2వ కొరింథీ 1:4 వచనం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించున్నాడు. 2 Corinthians chapter 1 verse 4. కాబట్టి నీ జీవితం ఇతరులకు ఆదరణకరంగా ఉండడమే నీ జీవితానికి బహుమానం, స్వాస్థ్యం. నువ్వు ఆదరించబడంటే శ్రమ అనేటువంటిది నువ్వు వెళుతూ వచ్చినప్పుడే ఆదరించబడతావు. స్వస్థత అనేది ఎలా తెలుస్తుంది? జబ్బు వచ్చినప్పుడే స్వస్థత అనుభవం వస్తుంది. పాస్ అనేది ఎలా తెలుస్తుంది? ఫెయిల్ అయినటువంటి అనుభవంలో వెళ్ళినప్పుడే ఆ యొక్క అనుభవం వస్తుంది. ఆ ప్రకారం హెచ్చింపు ఎప్పుడు వస్తుంది? తగ్గింపులో ఉన్నప్పుడు హెచ్చింపు తెలుస్తుంది. కాబట్టి దేవుడు తీసుకొని వెళ్ళినటువంటి విధానాలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డగా, కాబట్టి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము పరలోకమందు మనకు ఉంది. దాని కొరకు భూమి మీద విశ్వాసముతో నిరీక్షణతో ఆయన బిడ్డలుగా హెబ్రీ పత్రికలో భూమి మీద భక్తులైనటువంటి వారి శ్రేష్ఠులైనటువంటి జాబితాలో ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై మనం సాగిపోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఇంగ్లీష్ పాటలో ఒక పాట ఉంది, మీరు తర్వాత చూసుకోనండి. దేర్ ఇస్ ఎ స్ట్రేంజర్ ల్యాండ్ ఫెయిరర్ దాన్ డే అని అంటారు. ఒక సుందరమైనటువంటి దేశం ఉంది. ఈ దిన దేశం, ఈరోజు మనం చూస్తున్నటువంటి దేశం, ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం యొక్క ఏ సౌందర్యమైన దేశము కంటే, ఏ ఉన్నతమైన స్థాయి కంటే ఉన్నతమైనటువంటి సౌందర్య దేశం ఒకటి ఉంది. అందుకొరకనే భూమి మీద వాళ్ళు ద బెస్ట్ కంట్రీ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. కాబట్టి నేను ఏదో కోల్పోతున్నానే అనేటువంటి బాధ నీకు దూరమవును గాక. ఒక లెక్క చూస్తే మనమును లేకపోతే మనం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వాటిని ఒకరోజు అంతా కూడా మనం వదిలిపెట్టుకోవాల్సినటువంటి వారమే. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆ దినాల్లో మన మూల పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, అబ్రహాంతో దేవుడు రాసి పెట్టాడు. అతను ధనవంతుడు, బహుధనవంతుడు, మహారాజు. అబ్రహాం గురించి ఒక మాట మనం అడగచ్చు, మహారాజా, ఓ అబ్రహాం గారు, మీరెందుకు భూమి మీద యాత్రికులు అంటూ వచ్చారు, పరదేశులు అంటూ వచ్చారు?
ఎందుకు ఆ ప్రకారంగా మీరు గుడారముల్లో నివాసం చేస్తొచ్చారు ఏంటి అని అంటే అక్కడ శ్రేష్టమైనటువంటి మాటను అబ్రహాం జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం కలిసి చదువుకుందాం. హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 9 and 10 వర్సెస్ 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దాన సమాన వారసు ఇస్సాకు యాకోబు అను వారును గుడారములు నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్ద దేశంలో పరవాసులైరి. ఎలాగ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడు. పునాదుల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. ఇలాంటి విశ్వాస నిరీక్షణ కలిగినటువంటి మన మూల పితరుల విషయమై దేవుడు సిగ్గుపడలేదు. నిన్ను రక్షించుకోవడానికి కొరకు దేవుడు ఎప్పుడు సిగ్గుపడానంటే ఆ ప్రభువునందు విశ్వాసం నిరీక్షణ కలిగినటువంటి వారమై దేవుని బిడ్డలుగా శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకుగా ప్రయాసపడుచు శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు నిరీక్షణ కలిగిన వారమై ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తొచ్చినప్పుడు నిజంగా మన ప్రభువు మనల్ని ఆయన పిల్లగా అనిపించుకుని సిగ్గుపోవడనే మాట చూస్తున్నాం. రండి, 11వ అధ్యాయంలో మనం గమనిస్తే వారు ఎలా యాత్ర ముగించారు, ఎంత గొప్ప మాట ఆ మాట. హీబ్రూస్ చాప్టర్ 11 ఫ్రమ్ వర్స్ 13 to 16 వర్సెస్ 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరను చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికున్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారి మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశం వెతుకుచున్నామని విశదపరుచున్న కారా వారు ఏ దేశం వచ్చునో ఆ దేశం జ్ఞాపకం అందించుకుని మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్ఠ దేశమును అనగా పరలోక దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుని అనిపించుకుని దేవుడు వారు సిగ్గుపడు ఏలనగానే వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచున్నాడు. వాట్ ఎ గ్రేట్ ప్రెషస్ లైఫ్, బిలీవ్డ్ లైఫ్, ఫెయిత్ఫుల్ లైఫ్. ఎంత గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని మన మూల పితరులు జీవిస్తున్నారో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, ఎందుకోసం భూమి మీద దేవుడు నిన్న నీ లోకములో బ్రతికిస్తున్నాడంటే టు లివ్ ద బెస్ట్ లైఫ్ ఫర్ ద లార్డ్, టు గ్యాదర్ ద బెస్ట్ మెటీరియల్ ఫర్ ఇటర్నిటీ. అందుకొరకనే భూమి మీద కర్ర గడ్డి కొయకాలు కాల్చివేయబడతాయి. బంగారము వెలగల రాళ్ళు నిలుస్తాయి. బంగారం లాంటి క్వాలిటీ జీవితం, వెలగల రాళ్ళు క్వాలిటీ జీవితం, విలువైనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించినటువంటి వారమై ఆ ప్రభును స్వాస్థ్యం పొందుకునే కొరకై మనము దేవుని బిడ్డలుగా దేవుని కొరకు మరణం వరకు నమ్మకంగా మనం సాగిపోతుంది గాక. కాబట్టి ప్రభు మన జీవితాల్లో ప్రేమించి శ్రేష్టమైన ఈవి ప్రతి వరాన్ని మనకి ఇచ్చినటువంటి వాడై పరలోకమందు స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి కొరకై భూమి మీద ఆయన బిడ్డలుగా ప్రభు కొరకుగా మనల్ని ఉన్నతమైన పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఈ పిలుపును కలిగి పరిశుద్ధంగా మన జీవితాన్ని కాపాడుకొనొచ్చు. పరిశుద్ధ పరిచయం నమ్మకంగా చేస్తూ ప్రభు ద్వారా మన బహుమానం పొందుట కొరకై సిద్ధపడదు గాక. అందుకొరకనే ప్రభు ప్రేమించి దేవుడు నిన్ను ఒక స్థలంలో పెట్టాడు, ఉద్యోగులు పెట్టాడు, గృహిణిగా పెట్టాడు. దేవుని మహిమార్థమై నువ్వు ఉన్న చోట నమ్మకంగా ఆయన బిడ్డగా జీవిస్తూ కొరకు ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు మన కొరకై ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రశంసను పొందుకోవడానికి సిద్ధపడుతుంది గాక. చదువుకుందామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం. అది ఓరల్గా చెప్పుకుంటూ వచ్చాము, అయితే ఒకసారి ఆ మాటను చదువుదాం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం గమనిస్తే 5వ అధ్యాయం
మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం మత్తయి సువార్త మనం గమనిస్తే ఎంతో చక్కటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 21వ వచనం మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 25 వర్స్ 21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచు దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదు. నీ యజమాను సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాడు. కాబట్టి భూమి మీద భక్తులే శ్రేష్టమైనటువంటి వాళ్ళు, పవిత్రంగా జీవించే వారి శ్రేష్ఠులు, విశ్వాసంగా జీవించే వారి శ్రేష్ఠులు, నమ్మకంగా దేవుడు ఇచ్చినటువంటి పని చేసినటువంటి వాళ్ళు శ్రేష్ఠులు. భూమి మీద నీ కొరకు నా కొరకు చేసుకునేది అంతా కూడా ఈ లోకముతో అంతమొందించబడేదిగా ఉంటుంది. కానీ ప్రభు కొరకు చేసేదంతా కూడా నిత్యత్వములో మనకు ఇన్వెస్ట్మెంట్. అబ్బో, ఎన్ని కిరీటములు, ఎన్ని బహుమానాలు, ఎన్ని శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం మన పొందటానికి కొరకు ప్రభు మన కొరకుగా సిద్ధపరుస్తున్నటువంటి ఆ స్వాస్థ్యమును మనం పొందుకుందాం గాక. కాబట్టి రక్షణ పొందిన తర్వాత ప్రభు కొరకుగా ఆయన బిడ్డగా నువ్వు నీ జీవిత ఆత్మీయ బ్రతుకులో దేవుని బిడ్డగా బ్రతకడానికి కొరకై క్రయము చెల్లించినటువంటి బిడ్డగా ఆయన కొరకు జీవించుదుగా. అందుకు దైవజనుడు సమయాలు అంటున్నాడు ఒక మాట, ఐ వాంట్ టు టీచ్ యూ ద బెస్ట్ వే. నేను మీకు ఒక శ్రేష్టమైన మార్గమును బోధిస్తున్నాను, అలాగ నేను చేయకపోతే నాకు పాపము అంటూ వస్తున్నాడు. రండి, మొదటి సమయ గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. మొదటి సమయ గ్రంథం 12, 23, 24 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి సమయ గ్రంథం 12, 23, 24 వచనాలు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడినగుదును, అది నాకు దూరం అగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యం చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవాను భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో సేవించడం ఆవశ్యకము. మీరు కీడు చేసిన వారైతే చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అగుదురు. యోసేపు ఐగుప్తులో ఉన్న కాలం, ఐగుప్తు రాజుకు నాశనము లేదు, ఐగుప్తు ప్రజలకు నాశనము లేదు, సొంత ఇంటి వారికి నాశనము లేదు. యోసేపు దేవుని బిడ్డగా, దేవుని భయభక్తులు కలిగి పవిత్రుడుగా దేవుని బిడ్డగా జీవించిన కారణం చేత తను బ్రతికాడు. ఇతను బ్రతికించగలుగుతొచ్చు. నీ క్షేమము నా క్షేమం దేని మీద ఆధారపడిందని అంటే ప్రభు కోరినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి చక్కని మార్గం. ఏంటి ఆ చక్కని మార్గం? నా కొరకు నేను ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు, నా ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, నేను ఉద్యోగం చేస్తున్నటువంటి నా తోటి పనివారి కొరకు ప్రార్థన చేయాలి, అలాగే నా సంఘస్థుల కొరకు ప్రార్థన చేయాలి, యావత్తు నశించిపోతున్నటువంటి యావత్తు మనవారి కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ సమయంలో అంటున్నాడు, ప్రార్థన చేయకపోవడమే పాపం. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడుగుతాను అంటున్నాడు. నేను పెట్టింది ఎందుకోసం అంటే నా కొరకు నువ్వు ఆరాధించేవాడుగా ఉండాలని, నా కొరకు ప్రార్థించేవాడుగా ఉండాలని, నా కొరకు సాక్షిగా బ్రతకాలని, నా కొరకు నువ్వు పని చేయనటువంటి వాడుగా ఉండాలి. భూమి మీద 2019 సంవత్సరం పూర్వం, 20 సంవత్సరం పూర్వము ఆది అపోస్తలులు 12 మంది ప్రపంచం మీద సేవ చేస్తూ వచ్చారు. యావత్తు ప్రపంచాన్ని సువార్తతో వారు తీసుకొని వెళ్ళారు. ప్రభు 3 సంవత్సరాలు సేవ చేశాడు. తన కాలంలో సువార్తను అనేకులకు తెలియపరుస్తూ. అందుకు దావీదు గురించి దేవుడు రాసి పెట్టాడు, దావీదు తన తరం వారిలో సేవించి నిద్రించి. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు బిడ్డగా ప్రభు కొరకై
ఈ లోకములో అల్పకాల పాపపు జీవితంలో పాపభోగం అనుభవించట కంటే ఎంత గొప్ప మాట. నిజమైనటువంటి దేవుని బిడ్డ మోసే తన జీవితంలో పలుకుతూ వచ్చినటువంటి మాట ఎంత గొప్ప మాట. ఆ మాట కూడా చూసుకుందామా? అందుకొని మీరు ధ్యానించండి ఈ మాట. బెటర్ రాకుమారుడు ఉండడానికి ఒక బెటర్ కాదా మోషేకు? పాపలోకం అనుభవించడం కానీ సుఖము కాదా మోషేకు? ఈ లోకముతో కూడా ఘనతలు పొందడానికి మోషేకు అది ఖ్యాతి ఘనత కాదా? బట్ he did not see any things of this world, rather the eternal things. ఎంత గొప్ప మాట. చదువుదామా? Hebrews chapter 11 verse 24 to 26. 24 to 26. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల వరకు చదువుకుందాం. కలిసి చదువుకుందాం. మోసే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయం నింద గొప్ప బాధను ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి మరో కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఎలాగ అతడు ప్రతిఫలంగా కలవు బహుమానమందు దృష్టి ఉంచెను. వాట్ ఎ గ్రేట్ విజన్, ఏ హెల్దీ విజన్, ఏ బ్యూటిఫుల్ విజన్, ఏ గ్రేట్ రెవల్యూషన్. కాబట్టి ప్రభు బిడ్డగా ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన భక్తుడుగా నువ్వు దేవుని కొరకు జీవించిన ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి కీర్తన 16 వచ్చిన మాటలు పెట్టుకోనండి. యోసేపు శ్రేష్ఠుడు, మొర్దెకాయి శ్రేష్ఠుడు, ఎస్తేరు శ్రేష్ఠురాలు. ఆ ప్రకారంగా దానియేలు, షద్రకు, మెషకు శ్రేష్ఠులు. ఆ ప్రకారంగా యోబు శ్రేష్ఠుడు. భూమి మీద అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు విశ్వాస వీరులుగా శ్రేష్ఠులుగాను, పరిశుద్ధులుగా శ్రేష్ఠులుగాను, భూమి మీద సాక్షులుగా బ్రతికిన శ్రేష్ఠుల్లో నీవు నేను ప్రభు కొరకు బ్రతకాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎంత టైం ప్రభు నీకు ఇచ్చాడు, ఎంత టైం ప్రభు కొరకుగా నీవు ఇచ్చి ప్రభువును ఘనపరిచి ప్రభుని స్వాస్థ్యం పొందగోరుతున్నావు. అందుకొరకనే బైబిల్లో వెరీ బ్యూటిఫుల్ రికార్డింగ్స్. ఒక అమ్మ ఉంది, ఆమె గురించి పౌలు ఎటువంటి ప్రశంస పలికాడు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 16వ అధ్యాయం రోమా పత్రిక, రోమన్స్ చాప్టర్ 16, రోమా పత్రిక 16వ అధ్యాయం. ఎటువంటి మాట రాయబడుతూ వివరంగా మనం చూస్తలేము. ప్రభు చిత్తమైతే మరొక పర్యాయం మనం వివరంగా ధ్యానిస్తూ వస్తాం. ఒక్కొక్క వ్యక్తి గురించి వివరంగా ధ్యానిస్తూ వస్తాం. ఇవన్నీ అవుట్లైన్స్గా పెట్టుకోనండి, మీరు పర్సనల్గా ధ్యానించండి. ఈ కోవిడ్ టైంలో ప్రభు నిజముగా మన దృష్టికి తీసుకుని రాబడినటువంటి ఆనుముత్యాలు, విలువైనటువంటి ముత్యాలు, ప్రశస్తమైన రత్నాలు లాంటి ఈ వ్యక్తుల యొక్క జీవిత సాక్ష్యాలు ప్రభు మన కొరకు రాపిస్తూ వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు పౌలు 16వ అధ్యాయం రోమాపత్రిక 12వ వచనం, రోమన్ చాప్టర్ 16 verse 12, 16వ అధ్యాయం 12వ వచనం. ప్రభునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పరిశిష్ణకును వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడను, ప్రభునందు ఏర్పరచిన రూపునకు వందనములు. ఆమె తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ప్రభునందు ప్రయాసపడినటువంటి పెర్సిస్, రూఫస్ తల్లి. ఆ ప్రకారం పౌలు యొక్క పరిచయులు ఎంతో మంది వ్యక్తులు పౌలు సేవలో తోడి ఖైదీలుగాను, పౌలు యొక్క అక్కర్లో పాలు పొందినటువంటి ఫిలిప్పి సంఘముగాను, పౌలుతో కలిసి పనిచేసినటువంటి తోటి జతపని వారుగా మరి బర్నబాయేమి, లూకాయేమి, ఆ ప్రకారంగా ఆ రకములుగా తోటి జతపని వారుగా ప్రభు పనిలో పౌలుతో కూడా కలిసి పనిచేసిన వారుగా ఉంటొచ్చాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మనం శరీరంలో అవయములమై ఉన్నాము.
శరీరంలో ఒక్కొక్కడు ఒక పని కొరకు దేవుడు ఈ అవయవాలను కలగజేశాడు. ఒకరు చేయిగా కష్టించి పని చేయడానికి కొరకు, ఒకరు కాలుగా ప్రభు కొరకై ఆయన మహిమార్థం ఇతరులు నడిపిస్తూ కొరకు ఒక సాధనంగా వాడబడినటువంటి వ్యక్తులుగా దేవుని మహిమార్థమై ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి నేను ప్రభువును బట్టి ఇచ్చేటటువంటి తలంపు ఏమిటంటే 7 విషయాలు భూమి మీద ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సంగతులు చూస్తొచ్చాము. దాంతో ఇంకోటి చేరుస్తొచ్చాము, శ్రేష్టమైన నిరీక్షణ. అది 8వ విషయము. 9వది ఏమిటంటే పరలోకమందు స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యమును పొందుట కొరకు తప్పిపోతామేమో. ఈ తప్పిపోయినటువంటి దాంట్లో యూదా ఉంటొచ్చాడు. ఈ తప్పినటువంటి దాంట్లో దేమా ఉంటొచ్చాడు. కాబట్టి ఎవరైనా తప్పిపోతారేమో, ఎక్కడైనా దేవుడు దూరం అయిపోతారేమో అని ఈ హెబ్రీ పత్రికలో ప్రభు ఎంతో శ్రేష్టమైనటువంటి మాటను హెచ్చరికగా రాస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం గమనించే తలంపు ఏమిటంటే మన ప్రభు మనకిచ్చినటువంటి 8 అంకెల విషయాలు. మొదటిది శ్రేష్టమైన నామం, రెండవది స్వచ్ఛమైన శ్రేష్టమైన ప్రేమ, మూడవది శ్రేష్టమైన నీతి, నాలుగవది శ్రేష్టమైన రక్తము, ఐదవది శ్రేష్టమైనటువంటి బలి, ఆరవది శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం, ఏడవది శ్రేష్టమైనటువంటి నిబంధన, ఎనిమిదవది శ్రేష్టమైన నిరీక్షణ. ఇప్పుడు 9వ విషయం ఏమిటంటే పరలోకమున స్వాస్థ్యం. ఆ పరలోక స్వాస్థ్యం కొరకే భూలోకములో మనం నమ్మకంగా, పరిశుద్ధంగా, కష్టించి పనిచేయనటువంటి వారంగా ప్రభు కొరకు మనం ఉండాలి. రక్షణ దానము గాని కిరీటము దానంగా, రక్షణ దానం గాని జీతం దానంగా. ఏ వ్యక్తికి కూడా కూర్చుని పెట్టి గవర్నమెంట్ జీతం ఇవ్వరు, ఒక ఫ్యాక్ట్లో జీతం ఇవ్వరు. కాబట్టి ప్రభు దగ్గర మనం జీతాన్ని, బహుమాన స్వాస్థ్యం పొందాలనంటే భూమి మీద ప్రభు కొరకుగా విలువైనటువంటి జీవితం జీవించాలి. మీరు ఎవరు కానీ దొంగగా కానీ, లోబిగా కానీ, ఆ ప్రకారంగా దేవుని యొక్క నామ అవమానపలు మీరు జీవించకూడదు. క్రైస్తవుడుగా బ్రతికి క్రీస్తును మహింపరుస్తూ ఒక గొప్ప సంతోషములో ప్రభువు నందు మనము పరలోక స్వాస్థ్యం పొందుకోవటం కొరకై భూమిని సిద్ధపడుతుందా. ఆ రీతిగా మన ముందు పూర్వీకులుగా ప్రభు కొరకై సాక్షులుగా మనకు మాదిరిగా జీవించి వెళ్ళినటువంటి ఈ విశ్వాస వీరులందరి గురించి ఎన్నో విషయాలు మనం ధ్యానించుకొని రావచ్చు. ప్రభు కొరకు జీవించినటువంటి భక్తులని యోబును మాదిరిగా పెట్టుకోండి అంటే, ఆ ప్రకారంగా ప్రభు కొరకు జీవించిన ప్రతి వ్యక్తి కూడా మనకు మాదిరి. చెడ్డదానికి మాదిరిగా తీసుకోవడం ఏంటంటే మనం చెడు కాకూడదని, మంచిదానికి మాదిరిగా తీసుకోవడం ఏమిటంటే వారి విశ్వాసం అనుసరించడానికి కొరకు. ముగింపులు ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 13:7 వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలం శ్రద్ధగా తలంచుకొనిచు వారి విశ్వాసం అనుసరించు. అబ్రహాం విశ్వాసాన్ని అనుసరించాలని దేవుడు నాకు రాపిస్తొచ్చాడు, మంచిదే. మరి నాయకుల విశ్వాసము నా పిల్లలు అనుసరించకూడదా? నా తోటి విశ్వాసం అనుసరించకూడదా? ఇతరులకు నేను విశ్వాసమును మాదిరిగా ఉండకూడదా? పరిశుద్ధంగా మాదిరిగా ఉండకూడదా? నన్ను నేను కాచుకోవాలి, ఇతరులకు కావలి కాయాలి. అదే ఒక వాచ్మెన్, కావలివాడా. నేను కావలివాడుగా పెట్టాను ఇశ్రాయేలు ప్రజలటువంటి వాడు. కావలుడు తన్ను కాసుకోవాలా, ఇతరులకు కాయాలి. ఒక దేవుని బిడ్డ తన కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి.
అదే రెండంతల గొప్పదైనటువంటి జీవితంతో ప్రభు కొరకు జీవించడానికి ప్రభు ప్రేమించి మనకి ఇచ్చాడు. ఇంకో మాట కూడా చూస్తాము. అదొక ప్రార్థన, ఫిలోమోన్ నిమిత్తమై పౌలు చేస్తున్న ప్రార్థన. ఆ మాట కూడా చదువుకొని ముగించుకుందాం. ఫిలోమోన్ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఫిలోమోన్ లెటర్ ద ఫిలోమోన్ 4th and 6th వర్సెస్, 4-6 వచనాలు, 7వ వచనం కూడా చదువుకుందాం. 4-7 వచనాల వరకు. నీ ప్రేమను గురించి, ప్రభుని యేసులను సమస్త పరిశుద్ధులను నీ కలిగిన విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థన నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవుని కృతజ్ఞతలు చెల్లించచ్చు. క్రీస్తుని బట్టి మీ అందరూ ప్రతి శ్రేష్ఠ వరం విషయమై నువ్వు అనుభవపూర్వకం ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారవటాన్ని కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషణ ఆనందమును ఆదరణయు కలిగను. ఎంత గొప్ప జీవితం! ఫిలోమోని ఇంటిలో సంఘం ఉంటొచ్చింది. ఒక వ్యక్తి ఇంట్లో సంఘం ఉన్నది. ఆ సంఘాన్ని చూసుకోవడము, ఆ సంఘంలో ఉన్న బిళ్ళటువంటి వారిని చూసుకోవడం అనేది ఎంత గొప్ప ప్రేమతో కూడిందిగా ఉంటొచ్చిందో. అది నకిలీ ప్రేమ కాదు. సాధారణంగా మన ఇంటికి వచ్చినటువంటి వారిని చూసుకోవడం అనేది ఎంత నిజమైనటువంటి దేవుని ప్రేమ ఉంటే తప్ప వాళ్ళని భరించలేం, వాళ్ళని సరిగా చూసుకోలేం, వారికి ఆదరణకరంగా ఉండలేం. అందుకొరకనే నీ ప్రేమను గురించి సమస్త పరిశుద్ధులు నీకున్నటువంటి విశ్వాసం నేను విని నా ప్రార్థన నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు. దేవుని కృతజ్ఞతలు చెల్లించచ్చు. నీ వరము ఇతరులకు కూడా పాలుభాగం కావాలని వేడుకొనుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎంత గొప్ప మాట! పౌలు హృదయానికి కూడా ఆనందం కలిగింది ఈ ఫిలోమోని యొక్క ప్రేమను బట్టి. ఈనాడు మనం ఏం తీసుకొని పోలేము, ఏమి తీసుకొని రాలేదు. ప్రభు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ, దాన్ని సింప్లిఫై చేశాడు. నీ దేవుని యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. అటువలే నీ తోడి సోదరుని ప్రేమించాలి, నీ పొరుగువాని ప్రేమించాలి. కాబట్టి ఎవడైనా ప్రేమ లేని వాడైతే వాడు వ్యర్థుడు అన్నాడు. కాబట్టి లోకములో బ్రతికే దేనికోసం అని అంటే ప్రభు ప్రేమను ఇతరులకు పంచడానికి కొరకు, ప్రభుని విశ్వాసం ఇతరులకు ఇవ్వడానికి కొరకు, ప్రభుని పరిశుద్ధత ఇతరులు ప్రభావితం చేయడానికి కొరకు, ప్రభు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని, సమయాన్ని, బలాన్ని, తలాంతుల వరాలని దేవుని మహిమార్థమే వాడడానికి కొరకు ఇంత విలువైన సమయం ఇచ్చాడు. దేని కొరకు ఖర్చు పెట్టావు? దేని కొరకు జీవిస్తూ వచ్చావు? దేని కొరకు బ్రతుకుతూ వస్తున్నావు? ప్రభు ఒకరోజు న్యాయపీఠం ఎదుట మన నిలబెట్టి మనల్ని అడిగితే ఒక్కొక్క దాని విషయమై వెల్ డన్ మై చైల్డ్, వెల్ డన్ మై సన్, వెల్ డన్ మై డాటర్, వెల్ డన్ మై సర్వెంట్ అని ప్రభు మన గురించి సంతోషముగా మనల్ని వెల్కమ్ చేస్తే అంతమించిన గొప్ప జీవితం ఇంకొకటి లేనే లేదు. నెవర్ థింక్ యువర్ లేబర్ వోంట్ బీ ఇన్ వెయిన్. నీ ప్రయాస ఎప్పుడే గాని వ్యర్థము అనుకోకూడదు. అందుకు 1 కొరింథీ 15:8 చెప్పాడు. 1 కొరింథీ చాప్టర్ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలిన వారును వారి వలె ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండని సెలవిస్తుంది. కాబట్టి ఆశ దేని బట్టి కోల్పోతామని అంటే ఒక డిసీజ్. ఆకలి ఎందుకు అవుతుందంటే లోపల జ్వరం, తిందామంటే నోరు చేదు. దేవుని కొరకు ఆశ కోల్పోతున్నావు, ఆత్మలో తీవ్రత కోల్పోతున్నావు, దేవుని బిడ్డగా నీలో సంతోషాన్ని కోల్పోతున్నావు, సమాధానం కోల్పోతున్నావు అంటే దేర్ ఈస్ సమ్ రాంగ్ గోయింగ్ ఆన్. అందుకొరకనే కయ్యూను మార్గమును వెళ్ళరాదు అన్నాడు, బిలాం మార్గమును వెళ్ళరాదు అన్నాడు, యూదా పోయిన మార్గం వెళ్ళకూడదు అన్నాడు. వారు అలాగని వెళ్ళి దేవుని బిడ్డలుగా వారిని ఎంతో ఎక్కువగా ఎంచుకున్నటువంటి ప్రియ ప్రభు యొక్క నమ్మకమైన పిలుపుకు ద్రోహులై చెడ్డదానికి మాదిరిగా నిలిచిపోయారు. అటువంటి జీవితం మనం కలిగి ఉండకున్నట్లుగా ప్రభు బల దగ్గర
మనం పరీక్షించుకొని, ప్రభువా నా జీవితంలో నీ బిడ్డగా పరలోకమును శ్రేష్టమైన స్వాస్థ్యం నాకున్న సంగతి నాకు తెలియపరుస్తొచ్చావు. భూమి మీద నీకు నీ కొరకు బ్రతికే జీవితం, ఈ 24 hours లో నీ కొరకు హోలీ లైఫ్, రైచస్ లైఫ్, వర్కింగ్ లైఫ్, నీ బిడ్డగా నీ కొరకు నేను బ్రతకలేకపోతేనే లిటిల్ స్పాన్ కొద్ది జీవితంలో డేవిడ్ బ్రైనార్డ్ నీ కొరకు చేసిన సేవ నా జీవితం లేదే. ఆ ప్రకారం డేవిడ్ లివింగ్స్టన్ చేసిన సేవ నా జీవితం లేదే. ఆ ప్రకారం చైనాలో హడ్సన్ టైలర్ భూమి మీద కఠినమైనటువంటి పలు ప్రాంతాల్లో క్రీస్తు సువార్త జ్యోతిని వెలిగించి అనేక ఆత్మల కొరకుగా ప్రయాసపడినటువంటి వారిలో ప్రభువా కొంచెమైనా నా భాగం, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడు సమీర్ అంటొచ్చాడే, సువార్త ప్రకటన నాకు శ్రమ అని పౌలు అంటొచ్చాడే, నా ఆత్మీయ జీవితం నీ బిడ్డగా ఆత్మీయటువంటి పాపముల్లో నేను నిద్రించినటువంటి నా బ్రతుకు జీవితం నుంచి నన్ను లేవనెత్తు ప్రభువా, లేవనెత్తని ప్రభు సన్నిధిలో ఆయన దగ్గర నీ చేతిలో వాడబడు పాత్రగా నుంచు ప్రభువా, అర్హమైన పాత్రగా, వాడబడు పాత్రగా, నీ దగ్గర ఘనతను పొందిన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా. ఏవైతే ఘనహీనపరుస్తున్నాయో, అపవిత్రపరుస్తున్నాయో, అపనమ్మకం చేస్తున్నాయో, ద్రోహం చేసే రకం చేస్తున్నాయో వాడు నాలో తొలగించు ప్రభువా, దూరపరచు ప్రభు అని ప్రభు దగ్గర ఆయన రక్తమును కడుగబడుచు క్షమాపణ కోరుకొనొచ్చు, వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టచ్చు, పనికిరాని తీగల్ని తీసి పారవేస్తుంటే ప్రభు వాటిని తొలగించడం ఇష్టపడచ్చు, మరి ఎక్కువగా ఫలించడం కొరకై ఆ ప్రభు నందు మన జీవితాన్ని కలిగి ఆయన బిడ్డగా మనం జీవిద్దాం, ఆయన మహిమార్థమే బ్రతుకుదాం. ఎవ్రీ డే మే బి ఎ గ్లోరియస్ డే ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ డే ఏ హ్యాపీయెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ డే ఏ పీస్ఫుల్ డే ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ డే సోల్ విన్నింగ్ డే ఇన్ యువర్ లైఫ్. వ్యాపారస్తుడికి ప్రతిరోజు తన గల్ల పెట్లో కొంత ఆదాయం మిగిలి చూస్తే మురిసిపోతాడు. ప్రభు కొరకు ఈ రోజును చేసిన పనిలో ఏమైనా కొంత లాభం కలిగిందా, ఏమైనా కొంత సేవ జరిగిందా, ఏమైనా ప్రభు కొంత మహిమను తీసుకుని వచ్చావా? అందుకు దైవజన భక్సింగ్ గారు, ప్రభువా ఈ దినమంతట్లో ఎక్కడైనా నీకు ఆయాసపరిచానా, నేను నెమ్మదిగా ఈరోజు పడుకోవచ్చా, నీకు దినమ సంతోషం తీసుకొచ్చానంటే నో నో నో, సమ్వేర్ యు వెంట్ రాంగ్, పలాని విషయంలో నువ్వు నన్ను సంతోషపరచలేదు అని ప్రభు చూపిస్తూ వచ్చినప్పుడు సరి చేసుకొని ఆ ప్రకారంగా తన యొక్క దిన జీవితాన్ని ముగించేవాడుగా తన యొక్క అనుభవంలో ఆయా మాటను చదువుతూ వచ్చినప్పుడు తెలుసుకొని గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై, ప్రభు మహిమార్థమై, ఆయన మహిమ కొరకుగా గ్లోరిఫికేషన్ ప్రభు ద్వారా మెప్పు పొందడానికి కొరకు మనం సిద్ధపడుతున్నాం. లెట్ us curse what all making us useless. Let us curse. నిరుపయోగం చేసేవాడిని శపించమని ప్రభుని అడుగుదాం. Let us ask glorious things which will be standing for ever and ever. నిత్యత్వం కొరకు నిలిచినటువంటి వాటి కొరకై మనం ప్రభుని అడుగుదాం. అందులో పౌలు అంటాడు తెస్సలోనికీయులతో, మీరే కదా నాకు మహిమ, మీరే కదా నా మెప్పు, మీరే కదా నా ఆనందం, అతిశయ కిరీటం. ఎంత గొప్ప సంగతి! అందుకొరకు 2 తిమోతి 4:7 నా విశ్వాసం కాపాడుకున్న, నా పరుగు తుదముట్టించిన నా కొరకు నీతి కిరీటం ఉంది. తప్పకుండా నా కొరకు నీతి కిరీటం ఉంది. మీరు ధ్యానించండి. ఈ స్వాస్థ్యం ఎన్నో బహుమానాలు, ఈ బహుమానాలు ఎన్నో కిరీటాలు, జీవ కిరీటం, అక్షయ కిరీటం, ఆనందచయ కిరీటం, వాడబాని మహిమా కిరీటం, ఎన్నో శ్రేష్ఠ కిరీటాలు ప్రభు మన కొరకు ఇవ్వడానికి కొరకై
ఆయన మన నిమిత్తం సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనము పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రాజేష్ గారు బల్ల పరిచర్య చేస్తారు. ఆ ప్రకారంగా మనం పరీక్షించుకుందాం. బల దగ్గర దేవుని దాసు నడిపిస్తూ వస్తాడు.